టీచర్లకు టెట్టు టెన్షను. ఇప్పుడు టీచర్ల బాధ. ఓవైపు టీచర్లు విద్యార్థులు చదువుకోవట్లేదు, ప్రయోగశాలలు లేవని మనం చెప్తుంటే ఈళ్ళ బాధేంది? సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏమని? టీచర్లందరికీ టెట్టు ఖచ్చితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉండాల్సిందే అన్నారు. దాంతోటి ఇప్పుడు వీళ్ళకు 45,742 మంది మన దగ్గర టెట్టు లేకుండా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. అంటే వాళ్ళకు టీచర్ ఎలిజిబిలిటీ లేదు. అయినా టీచర్లుగా కొనసాగుతున్నారు. సో, అర్హత లేని వాళ్ళు అందలం ఎక్కడము అనేది ఇప్పుడు బోధించడం అనేది 45,742 మంది టీచర్లకు వర్తిస్తున్నది. పాపం ఇప్పుడు వీళ్ళు అప్పుడే పెట్టుంటే నిజంగా వీళ్ళు కూడా సాధించేవాళ్ళు. వీళ్ళ తప్పేం లేదు. ఈడ తప్పు ఎవరిది అంటే ప్రభుత్వానిది. టీచర్లది కాదు, అటు విద్యార్థులది కాదు. ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని టీచర్ల ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా వాళ్ళని టీచర్లుగా నియామకాలు చేశారు. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళంతా ఏంది విద్యనంతా మర్చిపోయిన తర్వాత వాళ్ళు ఒక సబ్జెక్టు టీచర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు రాయాలి. మీరు ఆ టెస్టులో పాస్ అయితేనే మళ్ళా మీరు ఉపాధ్యాయులుగా ఉంటారు అని సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనతో ఇప్పుడు వీళ్ళు టెట్టులు పెట్టాలనుకుంటారు. ఆ టెట్టు కూడా వచ్చే 45 రోజుల్లోనే ఉన్నది. దీనికి ఏదైనా సరే 2 నెలల ముందు 3 నెలల ముందు ఉన్నది ఏదో కష్టపడదాము, చదువుదాము, పాస్ అయిదాము, పరువు దక్కించుకుందాము, ఉద్యోగం కాపాడుకుందాము అంటే అది కూడా లేదు. కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంది. సిలబస్లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండడంతో మెజారిటీ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సో, ఇప్పుడు విద్యార్థులకు కాదు వచ్చింది కష్టము, ఉపాధ్యాయులకు వచ్చింది. పరీక్షలు రాసి పాస్ అయ్యే కష్టము ఉపాధ్యాయులకు వచ్చింది. కేవలం నెలన్నర సమయం ఉంది. 16 నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో, ఉద్యోగంలో ఉపాధ్యాయులు ప్రధానంగా ఆందోళన చెందే విషయం ఏంటంటే తాము బోధించే సబ్జెక్టుపై కాకుండా ఇతర సబ్జెక్టుల సిలబస్ను ఎలా చదవడము, అదే వాళ్ళకు ఇప్పుడు అంతు చిక్కడం లేదు. చాలా ఏళ్ళుగా కేవలం తమ సబ్జెక్టుకే పరిమితమై ఉన్నాము. ఇప్పుడు ఇవన్నీ చదవాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. మేము ఇన్నేళ్ళ నుంచి ఒక సబ్జెక్టు బోధించి ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం టెట్ సిలబస్ చదవాలంటే ఎలా? కనీసం 3 నెలలైన సమయం ఇవ్వాలి. పాత సిలబస్ విధానం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు 45,000 మంది పైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇది వీళ్ళు పరీక్ష పాస్ కాకపోతే ఉద్యోగంలో కొనసాగే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఎక్కలేని సమస్య ఈ టెట్టు సాధించని ఉపాధ్యాయులకు ఏర్పడ్డది.